మీ నుంచి దూరంగా వెళ్ళిన పెద్దన్నయ్య బాగా సంపాదించి మంచి పొజిషన్లో సంతోషంగా లేడా? నాది అసూయ, నాది కడుపు మంట, నేను కుట్రతో చేస్తున్నానా? ఇంట్లో వాళ్ళ మధ్య ఉన్న బంధాలు తెగిపోకముందే నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి జానకి. దీనికో పరిష్కార మార్గం ఆలోచించాలి. ఇక్కడే పెట్టానే, ఏమై ఉంటుందబ్బా? ఒకవేళ వెంకటేష్ గారు తీసి ఉంటాడా? ఒరే వెంకటేశు, వీడొకడు వెంకటేశ అని పిలిస్తే ఆ 7 గొండల వాడన్నా దిగొస్తాడేమో గాని వీడికి మాత్రం వినపడదు. ఒరే వెంకటేశు, ఎక్కడ చచ్చావురా? ఓ, నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకున్నాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలరా. ఒరే వెంకటేశు, వెంకటేశు, మీకు అదంతా ఎందుకండి, అన్నీ మా సార్ చూసుకుంటారు. మీరు ఒకసారి రండి చెప్తాను. ఫీజుదేముందండి, నేను మాట్లాడతారుగా. దాని గురించి మీరేమీ కంగారు పడకండి, రండి చెప్తాను. సార్ ఏం కావాలి సార్? ఏరా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో ఫీజు అంటున్నావు, మాట్లాడతానంటున్నావు, ఏమిటి కథ? ఏం లేదు సార్, మాకు తెలిసిన వాడొకడు పక్కింటి వాడితో గొడవ పడ్డాడంట. మా వాడొకడు తలపగలు కొట్టాడు. ఆ కేసు గురించి మిమ్మల్ని వాదించమంటేనో రమ్మని చెప్తున్నాను సార్. ఏడ్చావు, ఇలాంటి పనికిమాల కేసులు నా దగ్గరకు తీసుకురాకు. అవునరా, ఇంతకీ టేబుల్ మీద ఉన్న ఫైల్ ఏం చేశా? ఏ ఫైల్ సార్? అదేరా, పక్కూళ్ళో భూమి తగాదా గురించి వచ్చిందే, ఆ కేసు ఫైలు. అది నా దగ్గరే ఉంది సార్. ఒకసారి ఇటు తీసుకురా, దాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు వెంటనే కావాలా సార్? ఏరా, ముహూర్తం బాగాలేదా? ఫైల్ ఇక్కడ లేదు సార్. ఇంతకు ముందే కదరా ఉందన్నావు. ఉంది సార్, కానీ ఇంటి దగ్గర ఉంది. ఒరే వెంకటేష్, ఎందుకురా నన్ను ఇలా హింసిస్తున్నావు? సారీ సార్, నిన్న మీరు ఆ ఫైల్ని పరిశీలించమన్నారు కదా అని ఇంటికి తీసుకెళ్లాను, కానీ మళ్ళీ తీసుకురావడం మర్చిపోయాను సార్. ఆహా, ఎంత బాగా చెప్పావురా మర్చిపోయాను అని. ఎంత కూల్గా మర్చిపోయానని చెప్పావు. అంతే కూల్గా నడుచుకుంటూ వెళ్ళి మీ ఇంటి దగ్గర పెట్టిన ఫైలు తీసుకొస్తున్నావన్నమాట. వెళ్ళమ్మా, వెళ్ళు. నడుచుకుంటూ వెళ్ళమా సార్? 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఏం పర్వాలేదమ్మా, ఇలాంటిది ఒకసారి జరిగితే గాని నీకు బుద్ధి రాదు. వెళ్ళ, వీలైనంత త్వరగా ఫైల్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు. అలాగే సార్. వెళ్ళ. ఓరి వెధవా, కంగారులో వీడు షూస్ కూడా వేసుకోకుండా వెళ్ళాడు. వెధవన్నారు వెధవా. ఒరేయ్, ఆ ఫైల్ తీసుకొని రాకపోతే నీ ఫైలే క్లోజ్ అవుద్ది, జాగ్రత్త. బుర్ర తక్కువ వెధవా అని. ఏరా రామకృష్ణ, నువ్విలా వచ్చావు. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. సరే రా, కూర్చొని మాట్లాడుకుందాం. ఊరికే రారు మహానుభావులు. ఏమిటో తమ రాక కారణం. ఏమైందిరా అలా ఉన్నావు? ఏంట్రా నువ్వనేది? ఆస్తి పచ్చేస్తావా? అసలు ఏమైందిరా? ఎందుకురా నారాయణకి ఇలాంటి పాడు ఆలోచన వచ్చింది? ఎందుకని ఆలోచించే పరిస్థితిలో నేను ఇప్పుడు లేనురా. ఎలా అని మాత్రమే ఆలోచించాను. ఆస్తి పంచి ఇవ్వడం కన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఆలస్యం అయితే పరిస్థితి విషమించేలా ఉంది. ఇప్పటికే నారాయణ నన్ను రాఘవని శత్రువుల్లా చూస్తున్నాడు. ఏడ్చాడు. వాడు శత్రువుగా చూసినంత మాత్రాన మీరందరూ శత్రువులు అవుతారా ఏమిట్రా? వాడు మతిలేని ఆలోచనలో ఉండు.
నేను వాడితో మాట్లాడతాను. లాభం లేదురా. నేనేం చెప్పినా దించిన తల ఎత్తకుండా అలాగే నాన్నగారిని తల ఆడించేవాడు ఇప్పుడు నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ఎదిరించే స్థితికొచ్చాడు. వాడు నా మాటే వినడం లేదంటే ప్రపంచంలో ఇంకెవరి మాట వినడు. నువ్వు ఆస్తిపత్రాలు సిద్ధం చేసి ఇంటికి తీసుకురా. ఎవరికి ఏం రావాలో ఎలా రావాలో అందరి ముందే నిర్ణయిద్దాం. రామకృష్ణ, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయిరా. జరగాల్సిన అనర్థం ఇప్పటికే జరిగిపోయిందిరా. ఇక దీని గురించి మాట్లాడడం అనవసరం. అది కాదురా. వద్దురా, నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించొద్దు. స్నేహితుడిగా నా బాధను అర్థం చేసుకుని లాయర్గా నీ బాధ్యతను నిర్వర్తించు. వస్తాను. నీ మొండితనం నీదే గాని యువతల వాళ్ళ మాట పట్టించుకోవుగా. మరే, శివరామకృష్ణ కుటుంబం అంటే చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ ఆదర్శం. అలాంటిది ఇప్పుడు విడిపోయే పరిస్థితికి వచ్చారని తెలిస్తే నిన్నటి వరకు గొప్పగా మాట్లాడుకున్న ఆ నలుగురే ఇప్పుడు మీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారా. ఇంట్లో వాళ్ళ మాటలే ఇబ్బంది పెడుతుంటే ఆ నలుగురు గురించి ఆలోచించి ఇప్పుడేం లాభం రా. కలిసి ఉండాలన్న ఆలోచన అందరికీ ఉంటేనే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే నారాయణ మీరు నేను అని మాట్లాడడం మొదలు పెట్టాడో అప్పుడే మా మధ్యనున్న బంధం విలువ తగ్గిపోయింది. ముందు సొంతంగా వ్యాపారం చేసుకుంటానన్నాడు. కుదరదనేసరికి వాటా పంచమని అడిగాడు. ఇప్పుడు కుదరదంటే ఇందాక నువ్వన్న ఆ నలుగురిలో నన్ను నిలదీస్తాడు. అదే జరిగితే ఈ శివరామకృష్ణ తట్టుకోలేడురా. అందుకే దీన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నానురా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదని నీకు తెలుసు. వస్తాను. ఒరే, మనసులో ఎంత బాధ ఉన్నా నీ మాటల్లో గంభీర్యం మాత్రం తగ్గదు కదరా. ఏంటి? అవునరా, నన్నేం చేయమంటావు చెప్పు. నిన్న ఆగస్టు 15కి సత్ప్రవర్తన కింద రిలీజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో కానిస్టేబుల్నే కొట్టేడ్చావు. రోడ్డు మీద వెళ్లేవాడిని కొడితేనే కేసు పెట్టే రోజులు రా ఇవి. అలాంటిది నువ్వు పోలీసుడి మీదే విరుచుకుపడ్డావు. అందుకే నిన్ను విడుదల చేయడం కుదరడం లేదు. ఏంటి సార్, ఇవన్నీ మీరు మేనేజ్ చేస్తారనే కదా మీకు ఇంత డబ్బిస్తానని ఒప్పుకున్నది. ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలా? రే, నన్నేం చేయమంటావురా? ఇలాంటి సిచ్యువేషన్లో నన్నెలా హెల్ప్ చేయమంటావు? చూడు, 15 లక్షలు కాకపోతే ఇంకో 2 లక్షలు ఎక్కువ తీసుకో, కానీ నేను మాత్రం బయటపడాలి. హలో, అన్నిటికీ డబ్బే సమస్య కాదు. ఇన్స్టెంట్ ఇన్కమ్ కోసం ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకోమంటావేంటి? మరి మా పరిస్థితి ఏంటి? మేం జైల్లో ఇలా ఉండిపోవాల్సిందేనా? ప్రస్తుతానికి తప్పదురా. మళ్ళీ నా పొరలో ఏదో ఒక ఆలోచన వచ్చి నేను మిమ్మల్ని విడిపించే వరకు మీరు తొందరపడకూడదు. ఇదేం పిట్టింగులు సార్? మీకు ఆలోచనలు ఎప్పుడు రావాలి? మేమెప్పుడు బయటపడాలి? ఒరే, నేను మీ దగ్గర 15 లక్షలు తీసుకోవాలని రాసిపెట్టుంటే ఆలోచన రాకుండా ఎలా ఉంటుంది? కాకపోతే కొంచెం ముందు వెనక అవుతుంది. ఏంటి, మీరు రిలాక్స్ అయిపోండి. నేను మంచి ప్లాన్ ఆలోచించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. వస్తాను రా సత్తి. ఏ కానిస్టేబుల్, మనోళ్ళకి మంచి కాఫీ తీసుకురండి, రిలాక్స్ అవుతారు. అలాగే సార్. ఇదేంటన్నా ఇలా నానుస్తున్నాడు? వాడేం చేస్తాడ్రా, మన టైం బాగాలేదంతే. మనం ఈ జైలు నుంచి బయట పడాలి అని రాసుంటే, ఆ కృష్ణ మీద పగ తీర్చుకోవాలి అని రాసుంటే అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఏమో అన్నా, నాకైతే అలా అనిపించటం లేదు. ఈ జైలర్ గాడు ఇంకా ఎక్కువ డబ్బులు నొక్కేయాలన్న ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఉండనీరా, వాడి ఇన్కమ్ వాడు చూసుకుంటున్నాడు.
మనకి మాత్రం ఏదో రకంగా ఇక్కడి నుంచి బయటపడటం ముఖ్యం. ఆ జైలర్ గడికి నేను ఇచ్చే డబ్బు నా పగని తీర్చుకోవడానికి నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ రా. ఖర్చవనెవరా సత్తే, పెట్టుబడి అంత ఎక్కువగా పెడితే పగ సాధించాలనే పట్టుదల అంత ఎక్కువగా ఉంటుంది. కృష్ణ, ఈ రోజు నుంచి నేను ఖర్చు పెట్టే ప్రతి పైసా నీ కన్నీటికి కారణమవుతుంది. ఏం బాబు, ఇంకా ఆటకు తగలాడ్లా? నేను తగలడ్డ మాట అటుంచు, నువ్వెందుకు తగలడ్డావో అది చెప్పు. మీ అందరు కలిసి ఇల్లుని తగలాడదామని చూస్తున్నారుగా, దాన్ని ఒక పద్ధతిగా తగలాడదామని. అబ్బో, వీళ్ళొక పెద్ద లంక, మా మామగారు ఒక రావణాసురుడు, నువ్వు ఒక హనుమంతుడివి. ఇదిగో జేబులో ఉన్నాయి డబ్బులు ప్యాకెట్టడానికి. చెయ్, నీ బుద్ధి మారదు. మార్పు అవసరంతో రావాలి, అనవసరంగా రాకూడదు. ఇదేంటి రజనీలాగా నువ్వు డైలాగ్ చెప్పావు? అరే గోవిందో, నీలో ఒక కవి ఉన్నాడు రా, మీ మావిలాగా. అయినా ఈ చెట్టు కింద ఓల్డ్ ప్లేడరు వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. బాబాయ్, ఇదేనా రావడం? ఎలా ఉన్నారు? కలిసి ఉండాలనుకుంటేనే కదా కలహాలు. ఏకో నారాయణ. నాకేమమ్మా, బాగానే ఉన్నాను. మావయ్య గారు, ఎంతసేపు వచ్చి? కాఫీ ఏమైనా తాగుతారా? ఎందుకు తాగనమ్మా, తాగుతా. ఇంతకీ కాఫీ నువ్విస్తావా లేక మాధవిస్తుందా? ఏంటి నా చింత చెట్టు కింద ప్లేడరు, ఏదేదో మాట్లాడుతున్నావు? రోడ్డు మీద కుక్కలేమైనా పలకరించాయా? అవేనాయం బాబు, బిస్కెట్ వేస్తే కాస్త విశ్వాసంగా పడి ఉంటాయి. మనుషులకి ఎక్కడేడ్చింది విశ్వాసం? ఏంటన్నే? లక్ష్మి, ఒకసారి మీ నాన్న పిలు. వెళ్ళమ్మా. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు చెప్పిన పని త్వరగా పూర్తి చేసి కోర్టుకు వెళ్ళాలి. రాఘవ, నారాయణ, అందరూ ఒకసారి రండి. ఏంటి నాన్నగారు? ఒరే ప్రసాద్, చెప్పరా. బాగుందిరా, నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించాలి గాని చెప్పడానికి సంకోచిస్తామే. ఏం లేదు రాఘవ, మీ నాన్న ఎక్కువ రోజులు బాధ్యతలు మోయలేనని నిర్ణయించుకున్నాడు. అందుకని ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పగించాలని అనుకున్నాడు. మీరందరూ మీ నాన్నగారి నిర్ణయంతో ఏకీభవిస్తూ ఇక్కడ సంతకాలు పెడితే నేను పంపకాలు జరిపిస్తా. పంపకాలేంటి బాబాయ్? నాన్నగారు,
ఏంటిదంతా? కంగారు పడకు రాఘవ, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మన మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అవి ఎక్కువ కాకముందే ఎవరి వాటా వాళ్ళకు పంచడం మంచిదని నిర్ణయించుకున్నాను. వాటాలు పంచడం ఏంటి నాన్నగారు? ఎందుకు ఇప్పుడు అవన్నీ? అవును నాన్నగారు, ఆస్తిని వాటాలు చేయడం నాకిష్టం లేదు. నాకు మాత్రం వాటా కావాలి. పర్వాలేదు నారాయణ, మీ నాన్న చెబితే నమ్మలేదు. నిజంగానే నువ్వు ప్రయోజకుడు అయ్యావు. వాడింతకాలం మీ అందరికీ ప్రేమను పంచితే నువ్వు ఆస్తిని పంచేవమని అడుగుతున్నావు. రుణం తీర్చుకుంటున్నావు అన్నమాట. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నాకు ఆస్తి కావాలి అంతే. వీల్లేదు. ఆస్తి పంపకం జరగడానికి వీల్లేదు. నాకు ఆస్తి కన్నా ఈ కుటుంబంతో కలిసుంటే వచ్చే ఆనందం ముఖ్యం. వీళ్ళు చూపించే ఆప్యాయత ముఖ్యం. వీళ్ళతో ఉన్న అనుబంధం ముఖ్యం. పిచ్చి పిల్ల, అవన్నీ ఇంతకు ముందమ్మా, ఇప్పుడుండవు. నా మాట విని మీ ఆస్తి మీరు తీసుకోండి. అదేంటి మావయ్య గారు అలా అంటున్నారు? మన మధ్య వచ్చిన ఈ సమస్యని మనం చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు అనిపిస్తోంది. కానీ దానికి ఆస్తి పంపకాల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? అవును నాన్నగారు, నారాయణ ఏదో ఆవేశంలో మీతో అలా మాట్లాడుంటాడు. అంతేకాని మనతో విడిపోయి వాడు ఎలా బతకగలడు? నారాయణ చెప్పరా, ఈ ఆస్తి పంపకాలు వద్దని చెప్పరా. నువ్వు ఉండక నీకేం తెలీదు. మనం వేరు పడితేనే సంతోషంగా ఉంటాం. నారాయణ, మరొక్కసారి ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. నేను పంచుతానన్నది ఆస్తి మాత్రమే, అది గుర్తుంచుకో. ఇంట్లో మీరు కొట్టుకు చచ్చినా సరే, నేను బ్రతికున్నంత వరకు ఎవరు వేరుగా ఉన్నా నేను భరించలేను. నీకు ఆస్తి పంచుతున్నది పంతం కొద్దీ వేరే వ్యాపారం చెయ్యాలన్న ఆలోచన నీకు కలిగినందుకు, అంతేగాని మా అందరికీ దూరంగా వెళ్లి బ్రతకమని కాదు. నాన్నగారు, వాడొక్కడు ఆస్తి అడిగాడని మాకు కూడా ఆస్తి పంచుతానన్నాం భావ్యం కాదు. కావాలంటే వాడి వాట వాడికి ఇచ్చేయండి, మాకేం వద్దు. అదెలా కుదురుతుందయ్యా? పంపకం అటు జరిగితే అందరికి ఒకేసారి జరగాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి వీల్లేదు. అయితే పంపకాలు వద్దు. వీడేదో తెలివి తక్కువతనంతో వాగితే దానికి మేమందరం బాధపడాలా? వీల్లేదు. ఆస్తిని ముక్కలు చేయడానికి మేము ఒప్పుకోం. అవును, నేను ఒప్పుకోను. నాకు ఇష్టం లేదు. అనిత, నన్ను అవమానిస్తున్నావు. కాదండి, అనుబంధం విలువ తెలుసుకోమంటున్నాను. నాకెవరు ఏ నీతులు చెప్పొద్దు. నా వరకు నేను కరెక్టే. అయితే నా వరకు నేను కరెక్టే. ఆస్తి పంచడం కుదరదు. ఆ మాట అనాల్సింది నువ్వు కాదు, నాన్నగారు. నాన్నగారు ఒప్పుకున్నా మేమందరం ఒప్పుకోం. ఏం లక్ష్మి? అవునన్నయ్య, ఒప్పుకో. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా?
మావయ్య గారి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించావా? వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆయన ఎంత క్షోభపడుతున్నారు. ఆ బాధ కోసమే కదా ఆయన ఈ నిర్ణయం తీసుకుంది. నా గుండె పిండేస్తుందా. నేను మావయ్య గారి నిర్ణయానికే ఓటేస్తాను లక్ష్మి, మావయ్య గారి నిర్ణయానికే ఓటేస్తా. ఓహో, ఏమి నటిస్తున్నావు? ఆస్తి పంచితే నీ ఇష్టానికి తగలేయొచ్చనేగా నీ ఎదవాలోచన. నాన్నగారు, మీరు మమ్మల్ని ఏమనుకున్నా సరే మేం మాత్రం దీనికి ఒప్పుకోం. ఇంతవరకు మీరు తీసుకున్న నిర్ణయాలకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, కానీ ఇప్పుడు అడ్డుపడుతున్నాం. క్షమించండి నాన్నగారు. కనీసం నా ఒక్కడికైనా ఆస్తి పంచండి. అది కుదరదయ్యా, రూల్స్ ఒప్పుకోవు. రేయ్, అందరు అంగీకారం లేకుండా నేను కూడా ఏం చేయలేను. అందరిని ఒప్పించిన తర్వాత కబురు చేయి, మనం చేసేదేదో చేద్దాం. వస్తారా? మావయ్య, వాళ్ళు ఏదో అన్నారు కదా అని నేను చెప్పట్లేదు. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు తీసుకోండి మావయ్య. లగ్గు మీద లగ్గు వచ్చి లక్షలిచ్చు కాలమిది, వరములిచ్చే రాజలక్ష్మి వస్తున్న వేళ ఇది. ఏమనిత, నువ్వు చెప్తే నేను వినలేదని వీళ్ళందరినీ నా మీద కూసుకొలిపోవన్నమాట. అలా అవమానించే బదులు ఇంత విషం పెట్టి చంపేయచ్చుగా అనిత.